కాండము 1వ అధ్యాయము మరి 27వ వచనంలో చదువుతున్నట్లయితే, దేవుడు తన స్వరూపమందు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని స్వరూపమందు వాని సృజించెను, అంటే అవ్వ ఆదములను దేవుని స్వరూపంలో ఆయన సృజించాడంట. ఎలా సృజించాడు? అన్న చెల్లెళ్ళ సృజించాడా వాళ్ళని? లేదు, భార్యాభర్తలుగా వాళ్ళను సృజించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకమును ఏలుటకు, ఈ లోకమును పరిపాలించుటకు, ఈ లోకముకు ఒక పునాదిని వేయుటకు ఆయన వివాహమును వ్యవస్థను ఆయన వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ స్త్రీ పురుషులను ఆయన దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పురుషుని గాను వివాహము ఏర్పరిచాడు ఆయన? లేదు. అమెరికా దేశము దాన్ని చట్టబద్ధము చేస్తుండవచ్చు, కానీ అది దేవుని యొక్క చట్టము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీ పెళ్లి చేసుకోవడం ఆయన ఉద్దేశము కాదు. ఆయన సృష్టించిన దాని ప్రకారము స్త్రీ పురుషుల మధ్యన వివాహమును ఆయన స్థిరపరిచినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒక కుటుంబముకు ఎందుకు దేవుడు ఇంత ప్రాధాన్యతను ఆయన ఇచ్చాడు? ఒక కుటుంబము కట్టబడడం వల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి? ఒక వివాహము ఫలించడం వల్ల, ఒక వివాహము ఆశీర్వదించడం వల్ల, ఒక కుటుంబము అభివృద్ధిలోనికి రావడం వల్ల దేవుని యొక్క రాజ్యములో ఎటువంటి లాభం వస్తుంది? ఎందుకు? ఈ లోకాన్ని ఏలడానికి కుటుంబం అనే వ్యవస్థను ప్రభు ఏర్పరచుకున్నాడు అన్న దాని మీద ఇవాళ మనం ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ యొక్క వాక్యాన్ని కనుక చదివినట్లయితే అక్కడ మనం చూస్తున్నాము, వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించి దేవుడు వారిని ఆశీర్వదించెను అంట. వారి వివాహమును ఆయన ఆశీర్వదించాడంట. వారు నడవబోచున్న మార్గమును ఆయన ఆశీర్వదించాడంట. వాళ్ళు చేయబోతున్న సంసారాన్ని ఆయన ఆశీర్వదించాడంట. అంటే అది దేవునికి చాలా ఇష్టమైన పని గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది వివాహ బంధము. దేవుడు ఆశీర్వదించాలనుకునేది వివాహ బంధమును, వివాహములో ఏర్పడే ప్రేమను, వివాహములో ఏర్పడే సంబంధమును, వివాహములో ఏర్పడే ఫలాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివాహమును దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఆడపిల్లని చూసినట్లయితే చిన్నప్పటి నుండి తను అనుకుంటుంది, నా పెళ్ళి ఇలా జరగాలి, నా పెళ్లిలో నేను ఇటువంటి బట్టలు వేసుకోవాలి, ఇటువంటి నగలు వేసుకోవాలి, ఇలాగ డెకరేషన్ ఉండాలని ప్రతి చిన్న బిడ్డ కూడా అనుకుంటూ ఉంటుంది. ఆడపిల్ల, మరి మగవాళ్ళ గురించి నాకు తెలియదు. మరి ఆడపిల్ల అలాగ అనుకుంటూ ఉంటుంది, తన కలలు కంటూ ఉంటుంది, తను ప్రేమించే భర్త వస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు మనకిచ్చిన ఒక కోరిక, దేవుడు మనకిచ్చిన ఆశ. వివాహములో మనం ఆశీర్వదించబడాలని, మన వివాహంలో మనం సంతోషాన్ని పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఇక్కడ ఇంకా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను చదివినప్పుడు నాకు మూడు విషయాలు నాకు అర్థమైనవి. దేవుడు వివాహం ఎడల, దేవుడు కుటుంబం ఎడల ఆయన ఆలోచన ఏంటి? చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతాయో మనం ఏ విధంగా బ్రతకాలో మనకి తెలుస్తుంది. కాబట్టి ఇవాళ దేవుడు కుటుంబం ఎడల వివాహం యొక్క ప్రాధాన్యతను ఏమిటి అని దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకున్నట్లయితే దేవుడి యొక్క ప్రకారము మనం నడవడానికి కూడా వీలవుతుంది. మొట్టమొదటిగా నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ దేవుడు ఆయన స్వరూపమందు భార్యాభర్తలను సృజించాడు. స్త్రీ పురుషులను అంటే ఏంటి? భార్యాభర్తలే కదా. ఆయన స్వరూపమందు భార్యాభర్తలను సృజించాడు. ఆయన స్వరూపంలో మనల్ని ఎందుకు సృజించాడంటే, ఆయన స్వరూపంలో ఉన్న మనము ఆయన స్వరూపాన్ని మనం ప్రతిబింబించాలి గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వివాహము ద్వారా, మన కుటుంబము ద్వారా మనము దేవుని యొక్క స్వరూపాన్ని ప్రతిబింబించే కుటుంబాలుగా మనం ఉండాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో రాయబడి ఉంది, చూడుము ఈ లోకమునంతా చీకటి కమ్మి ఉన్నది, ఈ లోకములో వెలుగు లేదు. ఒకవైపు చూస్తున్నట్లయితే పురుషులతో సహవాసము చేయుచున్నారు. సహవాసం అంటే మనం అనుకునే సహవాసం కాదు, వివాహము చేయించుకుంటున్నారు. స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. ఈ లోకంలో మరి విపరీతముగా మరి విడాకులు తీసుకుంటున్నారు. మరి భార్య భర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, విడిపోతున్నారు.
అయితే దేవుడు సంఘానికి ఇచ్చే పిలుపు ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, మీ చీకటి లోకానికి మీ యొక్క కుటుంబము వెలుగుగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చీకటి లోకములో మన కుటుంబాలు దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఐక్యతను, దేవుని యొక్క సమాధానమును, దేవుని యొక్క ఉద్దేశమును ప్రతిబింబించే కుటుంబాలుగా మనము నిలవబడాలన్నది దేవుని యొక్క పవిత్రమైన ఉద్దేశముగా అది ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క వివాహములు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రతిబింబించాలి, ఆయన యొక్క స్వరూపము ప్రతిబింబించాలని. మనలో ఐక్యత ద్వారా దేవుని యొక్క స్వరూపము మన కుటుంబాలలో నుండి అది ప్రతిబింబించాలి. మన కుటుంబంలోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, మన ఇళ్లలోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మన కుటుంబాన్ని నడిపించే విధానాన్ని బట్టి వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు దేవుని గురించి. మన ఇక్కడికి వచ్చింది తిని తాగి వెళ్ళిపోయి చచ్చిపోదామని కాదు. నాకు ఒక అమూల్యమైన వచనము నాకు ఈ ఉదయకాల బంధు నాకు పాస్టర్ గారు చదువుతుంటే జ్ఞాపకం వచ్చింది. మనందరికీ తెలిసిన కీర్తన 127వ కీర్తన అక్కడ రాయబడి ఉంది. ఎవరు మన స్వాస్థ్యం అని రాయబడింది? పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనం బంగారం సంపాదించవచ్చు, వెండిని సంపాదించవచ్చు, భూములను సేకరించవచ్చు, లేకపోతే చాలా ధనమును మనము సమకూర్చవచ్చు. కానీ అది మన నిజమైన స్వాస్థ్యము అది కాలేదు. ఆ స్వాస్థ్యమును మనం మనతో పాటు తీసుకువెళ్ళలేము. ఒక దొరగారు నాతో చెప్పారు, నువ్వెంతైనా సంపాదించుకో కానీ పరలోక రాజ్యానికి దాన్ని నీవు తీసుకొని వెళ్ళలేవు. కానీ నువ్వు కష్టపడి ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యాన్ని నీతో పాటు పరలోకానికి నీవు తీసుకొని వెళ్ళగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకొని వెళ్ళాలని మీరు ఆశపడుతున్నారా? మీ బిడ్డలను మీతో పాటు పరలోక రాజ్యంలో చేర్చాలని మీరు ఆశపడుతున్నారా? వాళ్ళే మన నిజమైన స్వాస్థ్యం అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన యొక్క స్వరూపము మనలో నుండి ప్రతిబింబించాలని ఆయన ఆశపడుతున్నాడు. మన యొక్క కుటుంబాన్ని చూసిన వారు దేవుడిని చూసేవారుగా వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన యొక్క కలయిక ద్వారా మనము నీ యొక్క భార్యని నువ్వు ప్రేమించే విధానాన్ని చూచి ఈ లోకము దేవుని యొక్క ప్రేమను గుర్తు తెచ్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. భార్యలారా, మీ యొక్క భర్తలకి నీవు లోబడే విధానము, నీవు గౌరవించే విధానము, నీవు ప్రేమించే విధానమును చూచి పరలోకంలో ఉన్న దేవుణ్ణి వారు జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చిన్నబిడ్డలారా, మీరు యొక్క తల్లిదండ్రులను సన్మానించే విధానమును చూచి పరలోకములో ఉన్న మన పరలోకపు తండ్రిని ఈ లోకము జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కుటుంబాన్ని ఆయన ఏర్పరిచింది ఆయన స్వరూపాన్ని మనము ప్రతిబింబించడానికి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు, మనం చేసే పనులు, మన నడవడిక దేవుని యొక్క స్వరూపాన్ని అది ప్రతిబింబించాలి. అందుకే ఆయన స్వరూపంలో మనలను తయారు చేశాడు. అది ఆయన ముఖ్య ఉద్దేశము. అది వివాహమును ఆయన ఏర్పరచుటకు ముఖ్య దర్శనము, ముఖ్య ఉద్దేశముగా అది నిలబడుతుంది. ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్న దానికి ఆయన ముఖ్య ఉద్దేశముగా ఆయన అది ఉన్నది. ఎఫ్ఎస్సి పత్రికలో చూసినట్లయితే అమూల్యమైన విషయాలను మనం అక్కడ చదువుకోవచ్చు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలన తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన భార్యను తను ప్రేమించువాడు తన్ను తాడు ప్రేమించుకున్నవాడు అవుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచింది. ఒక కుటుంబము దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఉన్నట్లయితే, ఒక కుటుంబము దేవుని యొక్క ఉద్దేశంలో ఏర్పరచబడినట్లయితే అది దేవుని యొక్క స్వరూపాన్ని ప్రతిబింబించే కుటుంబము కాదు అంటది. నీవు వివాహము చేసుకుంది పిల్లలకు అన్నానుకో, నీ తర్వాత ఆస్తిని పంచిపెట్టడానికో అని కాదు. నీవు వివాహములో జతపరచబడింది, నీవు వివాహములో దేవుని యొక్క సన్నిధిలో నీవు జతపరచబడింది దేవుని యొక్క స్వరూపాన్ని నీవు ప్రతిబింబించడానికి.
ఈ లోకానికి, ఈ చీకటిలో ఉన్న లోకానికి ఒక వెలుగుగా నీవు నిలబడడానికి దేవుడు నిన్ను కలిపాడని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క కుటుంబము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క క్రమమును, దేవుడు ఏ విధంగా మనకి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ రీతిని ఈ లోకానికి మనం చూపించడానికి దేవుడు మనల్ని వివాహంలో జతపరచబడ్డాడు. రెండవదిగా చూసినట్లయితే మన వివాహంలో మనము ఫలించే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుడికి మనకి పిల్లలు పుట్టడం దేవునికి ఇష్టమా కష్టమా? ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇష్టముగా మనకి బహుమానాన్ని అందిస్తున్నాడంట. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశము. మనం ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు వచ్చిన గర్భఫలాన్ని మనం తొలగించుకోకూడదు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క బిడ్డను మనం చంపకూడదు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క బిడ్డను అబార్షన్స్ మనం చేయకూడదు. అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ప్రసంగాలు చేయడం మానివేశారు. అబార్షన్ చేయించుకోవడం తప్పు అని చెప్పే ప్రసంగికులు ఆగిపోయారు. ఫలించడం అది దేవుడి ఇచ్చు బహుమానం. మన యొక్క పిండమును మనం ఆ దేవుని కీర్తనలో రాయబడింది కదా, నీవు నీ తల్లి గర్భంలో రూపించక ముందే. అంటే మన గర్భంలోనికి వచ్చే ప్రతి పిండమునకు కూడా దేవుడి యొక్క ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశమును చంపే వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క కుటుంబాలు, మన యొక్క వివాహము ఫలించే కుటుంబాలుగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశముని ఎడల. ఆలస్యం అవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా నీకు పిల్లలు పుట్టకపోవచ్చు, ఏం పర్వాలేదు. దేవుడు నీకు ఇవ్వబోచిన ఆ ఫలాన్ని ఎదురు చూస్తూ నీవు ఇప్పటి నుండే ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఒక ఫలించే చెట్టు వలె ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశముని ఎడల. అది దేవుని యొక్క దర్శనం. మన కుటుంబాలు ఫలించే కుటుంబాలుగా ఉండాలి. మనం ఫలించిన తర్వాత వచ్చిన ఫలాలను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క ఈ బిడ్డలను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. ఈ లోకం అంతా కూడా చీకటితో నింపబడింది. ఈ చీకటి లోకములో మన యొక్క బిడ్డలను మనము కాపాడుకునే వారంగా ఉండాలి. ఈ యొక్క వాక్యము చదువుతున్నప్పుడు మరి యోబు గ్రంథములో ఒక వాక్యం రాయబడి ఉంది. ఒక పాస్టర్ గారు నీ బిడ్డల గురించి ఈ విధంగా ప్రార్థన చేయని నాతో చెప్పి ఆ వాక్యమును నాకు చూపించాడు. ఆయన అన్న మాట ఏంటంటే, ఏ క్రూర పక్షి అయినను తెలియని డేగ కన్నులు చూడలేని త్రోవలో నా బిడ్డలను నడిపించుము తండ్రి అని నీవు ప్రార్థన చేయన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుడికి కనపడలేని ఆ త్రోవలో, పాపము వంటని ఆ త్రోవలో, నాశనము అని తెలియని ఆ త్రోవలో నా బిడ్డలను నడిపించు తండ్రి అని ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి ఫలాలను ఇచ్చింది. ఆ ఫలాలను దేవుని మందిరంలో మనం నడిపించడానికి. ఈ లోకములో చూసినట్లయితే మన యొక్క చంటి బిడ్డల పైన సాతాను కన్ను వేసింది. సాతాను కన్ను వేసి మనం నాశనం అవ్వాలని, మన బిడ్డలు చెడిపోవాలని, మన బిడ్డలు చచ్చిపోవాలని సాతాను దాహము కలిగి ఉన్నది. అయితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మన బిడ్డలను కాపాడుకోమని దేవుని వాక్యము చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ బిడ్డలను తీసుకునిరా. అవును, వాళ్ళు మనతో వచ్చినప్పుడు మనకి ఇబ్బందే. సరిగ్గా పాట పాడినెవరు, సరిగ్గా వాక్యం విన్నెవరు, సరిగ్గా దేవుని యొక్క మాటలను ఆలకించనివ్వరు. అయితే మనము రక్షణ పొందాము. మన బిడ్డల రక్షణ కొరకు వాళ్ళని మనము దేవుని యొక్క ఆలయంలోనికి తీసుకొని రావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఫలించే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఫలాలను కాపాడుకునే వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యములో మరి 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో ఒక అమూల్యమైన కథ అక్కడ రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథములో మరి అతల్య అను ఒక నాయనమ్మ అక్కడ కనబడుతుంది. భలే ఉందండి పేరు. ఏం పేరు? అతల్య. ఈ అతల్యాకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు దేశానికి రాజుగా పరిపాలిస్తున్నాడంట. ఇశ్రాయేలు దేశానికి రాజుగా పరిపాలిస్తూ చనిపోయాడు రాజు. చనిపోయిన తర్వాత తల్లి ఏం చేసిందో తెలుసా? మిగతా రాజు అవ్వాల్సి ఉన్నది అని అనుకున్న వారందరినీ కూడా చంపివేసింది. రాజు యొక్క కుమారుల్ని, రాజు యొక్క తమ్ముడు కుమారుల్ని, వాళ్ళందరినీ కూడా ఎవరైతే రాజు అవ్వే అవకాశం ఉందో ఈ నాయనమ్మ ఏం చేసింది? వాళ్ళందరినీ చంపివేసింది. ఈవిడే రాజు అవ్వాలని, ఇంకెవరు కూడా
పరిపాలన చేయకూడదని. అయితే ఈ అతల్యకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఆ రాజుకి పుట్టిన ఒక కుమారుణ్ణి తన ఇంటిలో దాచిపెట్టుకున్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం ఆ కథని చదువుకుందాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తె అయిన అహజ్యాకు సోదరినైన యెహోషేబ అహజ్య కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకూడదని అతనిని రహస్యముగా తంపించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే యోవాషు తన యొక్క అత్త యోవాషుని కాపాడింది. అత్తగా మేనత్త, చనిపోకూడదు నా మేనలుడు, నా తల్లి భయంకరమైనది, అయితే నా యొక్క మేనలుడు చనిపోకూడదు, నా మేనలుడు ఈ రాజ్యానికి రాజు అవ్వాలి. మరి ఆ అత్త ఈ బిడ్డలో ఏం చూసిందో నాకు తెలియదు. వీడికి రాజు అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఈ రాజ్యము ఆశీర్వదింపబడాలంటే, ఈ రాజ్యము ఇంకా దినదినములో మరి అది అభివృద్ధి చెందాలంటే యోవాషు వంటి వాడు రాజు అవ్వాలనుకుందో నాకు తెలీదు. అయితే ఈ అత్త మేనత్త ఏం చేసింది? ఆ బిడ్డను దాచిపెట్టిందంట. తల్లి యొద్ద నుండి దాచిపెట్టింది. సాతాను యొక్క కుతంత్రాల నుండి దాచిపెట్టింది. ఈ లోకంలో ఉన్న చీకటి నుండి దాచిపెట్టింది ఉన్నతమైన భవిష్యత్తు కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కూడా మన బిడ్డలను మనము దాచిపెట్టే కుటుంబాలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట చూసినట్లయితే అతల్య యొక్క కుమార్తె యోవాషుని ఎక్కడ దాచిపెట్టింది? తన గదిలో దాచిపెట్టిందని రాయబడింది. తన ఇంటిలోనే దాచిపెట్టింది. మన బిడ్డలను మన ఇంటిలోనే వారిని దాచిపెట్టే కుటుంబాలుగా మనం ఉండాలి. ఈ లోకంలో అనేకమైన విషయాలు బయట తెలియపరచబడుతున్నాయి. టీవీ ఆన్ చేస్తుంటే పనికిమాలిన అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అయితే మన యొక్క బిడ్డలు వాటిని చూడకుండా, వారి చెవులకు అసహ్యమైన విషయాలు వినపడకుండా వారిని దాచిపెట్టే కుటుంబాలుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మన బిడ్డల ఎడల కలిగి ఉన్న ఉద్దేశములు అమూల్యమైన ఉద్దేశములు. అవి వారిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశములు. మన బిడ్డలు అది ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశములను మనము చూడాలంటే మన బిడ్డలను మనము దాచిపెట్టే వారంగా ఉండాలి. ఈ యొక్క యోవాషు యొక్క అత్త మొదట తన గదిలో దాచిపెట్టిందని మనము చదవగలం. ఆ తర్వాత చూసినట్లయితే అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదీతో కూడా దాచబడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాచబడ్డాడు ఈ యోవాషు? మొదట అతని అత్త మేనత్త గదిలో దాచబడ్డాడు. ఆ తర్వాత ఎక్కడ దాచబడ్డాడు? యెహోవా మందిరములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మందిరములో వీడు దాచబడ్డాడంట. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరములు యెహోవా మందిరములో దాచబడ్డాడు. అది ఆయనకి కాపుదలగా ఉన్నది. బయట ఉన్న పాపము, బయట ఉన్న మరి ఆ యొక్క అపాయము నుండి యెహోవా మందిరము ఈ యొక్క చిన్న బిడ్డను కాపాడింది. ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరము నీ బిడ్డలను కాపాడుట కొరకు దేవుడు ఏర్పరిచాడు. నీ బిడ్డలను ఇంట్లో వదిలి రావద్దు. అక్కడికి వస్తే నా బిడ్డలు నన్ను వాక్యం విన్నెవరని నువ్వు కంగారు పడవద్దు. అలా ఏడుస్తున్నా పర్వాలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మన బిడ్డలను మనం దేవుని యొక్క మందిరంలోనికి వారిని తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క మందిరము వారి పైన కప్పుదలుగా, దాగు చోటుగా అది వాళ్ళ జీవితంలో ఏర్పరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు ఇచ్చిన బిడ్డలు నువ్వు ఎక్కడ పెట్టి వచ్చావు? వారిని మందిరంలోనికి తీసుకురా. వారిని నా యొక్క మందిరంలో వారిని కప్పబడని, దాచబడని. ఎందుకంటే బయట లోకము చీకటి, అది మన బిడ్డలను మృంగివేయాలని అనుకుంటుంది. ఆ సాతాను మన బిడ్డలు నాశనం అయిపోవాలని ఆలోచిస్తుంది. ఆ సాతాను మన బిడ్డలు ఎందుకు పనికిరాని వారిగా వారు మిగిలిపోవాలని, ఆ రకమైన ఈ రకమైన ఆకర్షణను చూపించి వాళ్ళు పాడు చేయాలని సాతాను వీధులలో తిరుగుతుంది. మరి నీ బిడ్డలు వీధుల్లో నీవు ఉంచేసి వచ్చావా? నీ బిడ్డలను నీవు నీ యొక్క ఇంటిలో వారిని కాపాడుచున్నావా? నీ యొక్క బిడ్డలను నీ ఇంటిలో
సండే స్కూల్కి పంపించడం వల్ల నీవు తక్కువైపోవు. యవనస్తులు కూడికి నీ బిడ్డలను పంపించడం వల్ల నీవు పనికిరాని తల్లిదండ్రులుగా నీవు అయిపోవు. నీవు యెహోవా మందిరముకు నీ బిడ్డలను పంపించినప్పుడు వాళ్ళు దాచబడతారు, దుష్టు నుండి దాచబడతారు, పనికి మారిన పనుల నుండి వారు దాచబడతారు, ఉగ్రత నుండి వారు దాచబడతారు, నాశనము నుండి వారు దాచబడతారు, పాపము నుండి వారు దాచబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మందిరము మనకు, మన బిడ్డలకు అది దాగు చోటుగా అది ఉన్నది. 6 సంవత్సరాలు యోవాషు దేవుని మందిరములో దాచబడిన తర్వాత 7వ సంవత్సరములో బయటికి వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 7వ సంవత్సరంలో తను బయటికి వచ్చిన తర్వాత దేవుడు అతనిని రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించి 40 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు జ్ఞానమును దేవుడు దయచేస్తాడు. ఆ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు దేశము మునిపెన్నటి చూడనంత గొప్ప ఆశీర్వాదమును, అభివృద్ధిని ఆ యొక్క దేశము చూసినట్లు మనము లేఖన గ్రంథంలో చదవగలుగుతున్నాం. మన ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డ పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ప్రతి బిడ్డ ఎడల దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. నీ బిడ్డలు నీకు సమస్యగా మారకూడదు, నీ బిడ్డలు నీకు బరువుగా ఉండకూడదు. నేనేదో చాలా టాలెంటెడ్ మదర్ అని, లేకపోతే నేను చాలా గొప్పగా పిల్లల్ని పెంచుతానని ఈ మాటలు నేను మీకు చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యము నాకు గుర్తు చేసింది, నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. అది దేవుని యొక్క ఉద్దేశము. ప్రతి మన ఇంటిలో పెరుగుచున్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డ వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డ ఎడల దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశమును దేవుడు సఫలపరిచేంత వరకు కూడా, ఆ ఉద్దేశము నిజ స్వరూపము ధరించే వరకు కూడా మన బిడ్డలను మనము దాచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఈ లోకంలో మరి నిజంగా మనము అటువంటి విధంలో మన బిడ్డల్ని పెంచుతూ ఉంటే మన బిడ్డలకి ఇష్టమవుతూ, పలానా వారి ఎడలే కాదు, పాస్టర్ గారి పిల్లల ఎడలే కాదు, ప్రతి విశ్వాసి కుటుంబములో ఉన్న ప్రతి బిడ్డ ఎడల దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అది వారికి గొప్ప భవిష్యత్తుని ఇవ్వడానికి, అది గొప్ప ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ ఉద్దేశమును వారి జీవితంలో దేవుడు నెరవేర్చేంత వరకు కూడా వారిని కాపాడే కుటుంబాలుగా మందిరంలోనికి తీసుకొని రండి. మందిరంలో బాబోయ్ ఆ మ్యూజిక్ అలా ఉన్నది, ఆ మ్యూజిక్ చాలా లౌడ్గా ఉన్నదని మీరు బాధపడవద్దు. యవనస్తులు ఆకర్షింపబడాలని మనము మరి ఆ మ్యూజిక్ ద్వారా వాళ్ళని ఆకర్షించుకోవాలని మనము మన యొక్క మందిరాన్ని జనరేషనల్గా మనం తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న యవనస్తులు దేవుని వైపు ఆకర్షింపబడాలని. నీ కొరకు నా కొరకు ఈ యొక్క మందిరాన్ని ఎంతవరకు మనము వచ్చాము, కానీ ఇప్పటి నుండి మన పిల్లలు దేవునిలోనికి రావాలని మనం మందిరంలోనికి వచ్చే వారంగా మనం ఉండాలి. దేవునిలో వారు ఎదగాలని, దేవునిలో వారు బలపరచబడాలని, దేవుణ్ణి ఎరిగిన వారిగా వారు ఉండాలని. ఇందాక మనం కీర్తన గ్రంథంలో ఒక అమూల్యమైన మాటను మనం చదువుకున్నాం. ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయంలో, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. మన సంతతి వారు ఆయన్ని సేవించబోతున్నాము. అయితే రాబోవు తరమునకు ప్రభువుని గూర్చి మనం వివరించే వాళ్ళంగా ఉండాలి. రాబోయే తరమునకు దేవుడు చేయబోతున్న గొప్ప కార్యములను, దేవుడు చేసిన గొప్ప కార్యములను చెప్పే తరము వారంగా, సంతతి వారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు, ఆయన నీతిని వారికి ప్రచురింతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను దేవుని యొక్క ఆలయంకు వస్తున్నామంటే మన యొక్క జీవితాలు ఈ లోకంలో ఉన్న ప్రజలకు వెలుగుగా ఉండాలి. మన కుటుంబంలో ఉన్న బిడ్డలకు అది మాదిరికరమైన జీవితంగా ఉండాలి. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం? మన యొక్క వివాహము దేవుని యొక్క స్వరూపాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. రెండోది ఏం చెప్పుకున్నాం? మన యొక్క వివాహము ఫలించేదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం ఫలించి వీధిలో పిల్లల్ని పడేయడం కాదు. నా యొక్క తండ్రి గురించి ఆలోచిస్తే, నా తండ్రి నేను ఏం పడితే అది చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. నేనంటే ఆయనకి ఎంత ప్రేమ ఉన్నా నేను ఏం చేయాలనుకుంటే అది చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. నేను ఆయన మాట వినట్లేదంటే ఉపవాసం ఉండైనా సరే ఆయనకు కావాల్సింది ఆయన సాధించుకునే వరకు ఆయన వదలలేదు.
అది తల్లిదండ్రులు బిడ్డ ఎడల కావలసిన గొప్ప కాపుదల. నా యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన నాకు కాపుదలగా ఉన్నది. నీ బిడ్డలకి నీ యొక్క ప్రార్థనలు వారి కాపుదలగా నీవు ఉంచుతున్నావా? తల్లిదండ్రులు చేయు ప్రార్థన అది మమ్మలను కాపాడేదిగా ఉంటుంది. నేను దేవుని స్తుతిస్తున్నాను. నా కొరకు నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వలన, నా పితరులు చేసిన ప్రార్థన వలన మాత్రమే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నా మంచితనం కాదు, నేను చేసిన గొప్ప కార్యాలు కాదు, అది నా తల్లిదండ్రులు నన్ను దాచిపెట్టిన విధానం. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు నేను అనేకమైనవి కోరుకుంటూ ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఐఫోన్ కావాలి, ఐప్యాడ్ కావాలి, ఆ ప్యాడ్ కావాలి, ఈ ప్యాడ్ కావాలి, ట్యాబ్ కావాలి. నాశనం అయిపోయే కార్యాలు కుటుంబాల్లో వచ్చేస్తున్నాయి. మనలను నాశనం చేయాలన్నది సాతాను యొక్క ఉద్దేశం. మన కుటుంబాలు నాశనం అయిపోవాలని, మన బిడ్డలు చెడిపోవాలన్నది సాతాను యొక్క ఉద్దేశం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అది చీకటి లోకమునకు వెలుగుగా మన కుటుంబాలు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నా కుటుంబం అలా లేదండి. నా కుటుంబం ఆ పరిస్థితిలో లేదు. నా భర్త తాగుబోతుగా ఉన్నాడు, నా భర్త దేవుని ఎరగని వాడిగా ఉన్నాడు, నా కుటుంబం ఎలాగా అని అనుకుంటున్నారేమో. చూడండి, తిమోతి తండ్రి దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు, అయినప్పటికీ నీ దేవుడు తిమోతిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావేమో నా కుటుంబంలో అటువంటి పరిస్థితి లేదు, నా కుటుంబంలో అటువంటి వాతావరణం లేదు అని నీవు అనుకుంటున్నావేమో. నీవు నిరుత్సాహం పొందవద్దు. దేవుని యొద్దకు నీవు వచ్చి కన్నీరు కాచినట్లయితే నీ ప్రార్థనను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబం అంతటికి కూడా దేవుడు రక్షణను దయచేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీ కుటుంబం పైన ఆ ఆశీర్వాదం తరతరముల వరకు, మన దేవుడు తరతరముల వరకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. అబ్రహామును ఆశీర్వదించే రీతిగా ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకును అశీర్వదించిన రీతిగా యాకోబు ఆయన కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా మన కుటుంబాలు కూడా అబ్రహామును ఏ విధంగా అయితే చీకటిలో నుండి వెలిగి నడిపించి మరి తన భూమి అంతటికి కూడా ఆశీర్వాదకరమైన కుటుంబముగా అబ్రహాము కుటుంబాన్ని ఎలా చేశాడో దేవుడు నీ కుటుంబాన్ని, నీ కడుపున పుట్టిన బిడ్డలను ఆ విధముగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ బిడ్డలను ఆశీర్వదించాలని, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అది దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఒక్కదానివే కాదు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలనుకునేది. పరలోకములో నా తండ్రి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని ప్రభువు ఆశపడుతున్నాడు. అది ఆయన యొక్క కోరిక. నీ బిడ్డలు ఆశీర్వదించి ఈ లోకాన్ని స్వాధీనపరచుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన బిడ్డల యొక్క చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. మన యొక్క బిడ్డల యొక్క జ్ఞానమును దేవుడు ఆశీర్వదిస్తాడు. మన బిడ్డల యొక్క భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీవు నేను మన బిడ్డలను మన ఇంటిలో దాచిపెట్టే వారంగా ఉంటామో, దేవుని యొక్క మందిరంలో వారిని దాచిపెట్టే వారంగా ఉంటామో, మన దేవుడు మన బిడ్డలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఆయన ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనందరం ఒక క్షణం లేచి నిలబడతాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీవు మా ఎడల కలిగి ఉన్న ఆలోచనలను బట్టి నీకు వందనాలు. నీవు మా ఎడల కలిగి ఉన్న తలంపులను బట్టి నీకు వందనాలు. సామాన్యులు ఎదుట నిలబడడానికి కాదు, కానీ రాజులు ఎదుట నిలబడే గొప్ప భవిష్యత్తుని వారికి దయచేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప జనాంగముగా వారిని తయారు చేయండి. వారి చేతి పనిని నీవు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను నీవు ఆశీర్వదించండి. వారు చేయుచున్న నాయన ఉద్యోగంలో నుండి ప్రభువా వారికి ప్రమోషన్స్ నీవు దయచేయండి. చీకటి కమ్ముచున్న ఈ లోకములో వెలుగు పాత్రులుగా, వెలుగును దయచేయు జనములుగా వారిని నిలవబెట్టమని నేను వేడుకొనుచున్నాను. ఈ దినమున ఇక్కడ నిలబడిన ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006800005 మరియు 9008400005. Our address, Manna Jubilee Church, Amalapuram. Our phone numbers 90006
80005. Also 90008 40005.